కొన్నిసార్లు మనం తొందరపాటుగా చేసిన మిస్టేక్స్ వల్ల చాలానే బాధపడతాం. కానీ అవి మనకు జీవితంలో చాలా గుణపాఠాన్ని నేర్పిస్తాయి. మళ్ళీ ఆ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాము జీవితంలో. అసలేమైందంటే నా చిన్నతనంలో మా డ్యాడీ ఒకసారి ఫిష్ అయితే తీసుకొనొచ్చాడు. ఇంకా ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసేసాడనమాట. ఇంకా పులుసయితే పెట్టేశాడు. ఏ నాన్ వెజ్ కర్రీ ఉన్నా డ్యాడీ ప్రిపేర్ చేశాడు. ఇంకా అందరం తినడానికైతే కూర్చున్నాము నైట్ అయిపోయిందనేసి. ఇంకా ఆ కర్రీ ఉన్న గిన్నెని ఇంకా నేను లేపి ఇంక కిందయితే పెట్టేద్దాం అనుకున్నాను. సో, అది లేపి కింద పెట్టే లోపే స్లిప్ అయ్యి కింద పడిపోయింది. అంతా ఆ గిన్నెలో కర్రీ లేకుండా మొత్తం అంతా కిందయితే పడిపోయింది. ఇంత కష్టపడి వండిందంతా భూంపాలు చేసిందే అని కొంచెం అందరూ సఫర్ అయ్యారు ఇంట్లో. ఇంకా ఆ రోజంతా పస్తులే ఉన్నారు. నైట్ ఎవరు తినలేదు. ఇంకా అలా చేసినందుకు మా అమ్మ అయితే చాలా తిట్టేసింది. ఇంకా మా నాన్న మాత్రం ఒక్క మాట కూడా నన్ననలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏ వర్క్ చేసినా, ఎంత తొందరపాటుగా చేసినా సరే చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాననమాట ఏ వర్క్ అయినా.